ఆగి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అదే నేను అడిగినప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావు? మన మధ్య సీక్రెట్స్ ఏముండొద్దని ప్రామిస్ చేసుకున్నాం కదా, మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? నువ్వు అని చంపినా నాకు ఇంత బాధ ఉండేది కాదురా. నా దగ్గర నిజం దాచిపెట్టావు చూడు, అది అది నా బాధ. ఈ ఒక్క అబద్ధం నన్ను పిచ్చిదాన్ని చేసింది. ఆ బాధతోనే నీ ఫోన్ కూడా బ్లాక్ చేశా. నీ మీద కోపంతోనే ఆ పెళ్లికి కూడా ఒప్పుకున్నా. అయినా నా పెళ్లి నా ఇష్టం, నువ్వేవాడు రాపడానికి? చిన్నప్పుడే అమ్మ పోయింది. నాకేది కావాలన్నా నాన్నే తెచ్చిచ్చారు. నాన్న ఇంట్లో ఉండగా గుళ్ళో దేవుణ్ణి ఏ కోరిక కోరలేదు. మా నాన్న తర్వాత అన్నీ నువ్వే అనుకున్నాను. కానీ నీ వల్ల మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇలా తప్పులు చేసింది మనం, మన తప్పులకి బలవుతుంది మా నాన్న. నాకు నాన్న కావాలబే. స్వామి, ఒరే అబ్బి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? నీ మీద కేసు కొట్టేసినారు కదరా. ఆ రామచంద్రరావు ఒప్పుకున్నాడు కాబట్టి కొట్టేస్తున్నారా? అర్రే, అది ఆయన చేసినాడు కాబట్టి ఒప్పుకున్నారా? ఆయన చేయలేదురా, ఆస్తమా వల్ల వాడే చచ్చిపోయినాడు. మరి ఆ రామచంద్రరావుని పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారా? న్యాయానికి నిజాలు అవసరం లేదురా, సాక్ష్యాలే కావాలి. సాక్ష్యం అనుకున్న ఆ సర్పంచ్ కూడా చచ్చిపోయినాడు. ఇప్పుడు ఆ రామచంద్రరావుని బయటికి ఎలా తీసుకురావాలో తెలియడం లేదురా. ఇప్పుడే వస్తాడా సార్? అరే సీను, ఏమైందిరా? అర్జెంట్గా ఎస్ఆర్ రమ్మన్నాడు, వెళ్దాం పద. సరే పద, నువ్వు వెళ్ళే ఊర్లో పరిస్థితి చూడరా. సరేరా, మీరు పోయిరండి. భద్రం రే. సరేరా. నానా, నేను బ్యాంక్ కార్డు దింపి నాకు చిన్న పని ఉంది, బయటకు పోయొచ్చా? కళ్ళు ఆడబెట్టుకుని నడుపుతున్నావురా? అరే సీను, 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 ఆగరా, వదలరా. ఏ వదలరా, స్టేషన్కి వెళ్ళాలి, వదలరా. బ్యాంక్ టైం అవుతుంటే ఏంటి గొడవ ఇది? సారీ బాబు, బండిదే బ్యాంకు పోదాం. లోకలేడా? ఏమనుకుంటాండవా? ఏమే యా ఊరి నుంచి వచ్చి ఊరి దగ్గర నాటకాలు వేస్తాండవా? అబ్బా, చిట్టుగా బ్యాంకు మేనేజర్ కలవాలయ్యా. నువ్వు బండి ఎక్కువ పద పదరెడ్డి. అరే సీను, పదరా. ఏమైందిరా? నువ్వు రారా. ఈడొకడు ఏమడిగినా సరిగ్గా చెప్పి సాయుడు. అసలు ఏమైందిరా? చెప్తాలే, ఉండరా. నమస్తే సార్. నమస్తే. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఓ, దాందే ఉండదు, రండి కూర్చోండి. కస్టమర్లు మా దేవుళ్ళు, వాళ్ళకేం కావాలో చేయడం మా బాధ్యత. అడగండి, ఏం కావాలా? అదే ఊర్లో పెద్దారెడ్డి సుధాకర్ రెడ్డి చనిపోయారు కదా సార్. అవును, విన్నా. చాలా బాధ అనిపించినది. ఈ మధ్య ఊళ్ళో దొంగల భయం ఎక్కువైనది కదా, వాళ్ళ పని అయి ఉంటుంది. ఊర్లో అందరూ అదే అనుకుంటున్నారు సార్, కానీ అది నిజం కాదు. వాళ్ళు చనిపోవడానికి కారణం ఆ డబ్బు. ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బే ఆ పని చేయించింది. డబ్బు అంటే గుర్తొచ్చినది. వాళ్ళ డబ్బు తీసుకుని నా దగ్గర కూడా వచ్చారు, కానీ అది బ్లాక్ మనీ అవ్వడం వల్ల నాకు రిస్క్ అవుతుందేమో అని బ్యాంకులో పెట్టడానికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ దొంగలే వాళ్ళని చంపి డబ్బు తీసుకెళ్లారేమో అని నా అనుమానం. ఆ దొంగలు వాళ్ళని చంపే ఛాన్స్ లేదు సార్. ఛాన్స్ లేదని బాగా తెలిసిన వాళ్ళ గురించి చెప్పినట్టు చెప్తా ఉండవు. అది కాదు సార్, సుధాకర్ రెడ్డి చనిపోయిన రోజు అతను పెద్దారెడ్డి మిమ్మల్ని కలవాలంటుంటే విన్నా సార్. చెప్పినా కదా వచ్చినారని, కుదరదని చెప్పి పంపించేసిన. కావాలంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో చూపించమంటారా? సారీ సార్. ఏం సార్ అర్జెంటుగా రమ్మన్నారు? సర్పంచ్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చాయి అభి. సర్పంచ్ చనిపోయింది విషం వల్లే, కానీ పాము కాటు వల్ల కాదు. ఎవరో కావాలనే చేశారు. వాడెవడో బాగా ముద్రనుకుంటా.
ముందు సర్పంచ్ని పెట్టి వెనుక వాడుండి పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడు. నాకు తెలిసి సర్పంచ్, వార్డు మెంబర్, నువ్వు, నేను మనమంతా పాత్రధారులమే. అసలు సూత్రధారి వాడే. వాడి మెయిన్ టార్గెట్ డబ్బు. నాకు తెలిసి అది ఇప్పుడు వాడి దగ్గరే ఉండాలి. ఈ ట్విస్ట్ మీద ట్విస్ట్ లేదురా. అయినా ఆ సర్పంచ్కి విషమిచ్చి చంపేంత అవసరం ఎవడుకుంది? ఏందో ఏం అర్థం కావటం లేదు. అరే మామ, ఊర్లో జనం అంతా ఏమనుకుంటున్నారు తెలిసిన? ఆ దొంగలే సర్పంచ్ చంపి డబ్బులన్నీ ఎత్తుకోపోయినారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా? కానీ మనం చేయలేదు కదరా. ఒరేయ్, ఇన్ని రోజులు చిల్లర దొంగతనాలే అని ఊర్లో ఎవరు పట్టించుకోలేదురా. ఇప్పుడు గానీ ఆ పోలీసు వాళ్ళు సీరియస్గా ఎంక్వైరీ చేశారనుకో, తలుచుకుంటానే భయంగా ఉందిరా. అరే ఒకదాని తర్వాత ఒకటి అసలు ఏం జరుగుతుందిరా? ఎరా అబే, జైలు నుంచి పంపించేశారా? అయినా నువ్వు చేసిన పాపం అంతా ఇంత కాదులే. ఒక అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తావురా? అరే ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడు నా పెళ్ళం ముందు హీరో అయ్యావు, ఇప్పుడు నీ జీవితం